అల్ ఖాలిక్ 11. అల్ ఖాలిక్. అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త, రూపాన్నిచ్చేవాడు, నిర్ణయకుడు, నిర్జీవాలను సృష్టించిన అల్లాహ్ ప్రతి దానికి గడువు, పనితీరు, స్థితి, పరిస్థితిని నిర్ణయిస్తాడు. శక్తికి మించిన పనిని ఎవరూ చేయజాలరు. ఎవరూ శాశ్వతంగా ఈ లోకంలో బ్రతకలేరు. ప్రతి దానికి, ప్రతి వారికి ఓ కాల నిర్ణయం, హద్దంటూ ఉంది. కాబట్టి అల్లాహే నిర్ణయాక శక్తి. ప్రపంచంలో లెక్కలేని వస్తువులున్నాయి. పండ్లు, ఫలాలిచ్చే ఎన్నో రకాల చెట్లున్నాయి. కొన్ని వైద్యానికి, మరికొన్ని గృహోపకరణకు పనికి వస్తున్నాయి. అందమైన వాటిని ఎన్నింటినో సృష్టించాడు అల్లాహ్. చంద్రుడు, నక్షత్రాలు, వివిధ రకాలైన పుష్పాలున్నాయి. పుష్పాల్లో దేని సువాసన దానికే ప్రత్యేకం. ఎన్నో రకాల జంతువులున్నాయి. కొన్ని బరువును మోసేవి, కొన్ని పెంపుడు జంతువులు, కొన్ని యుద్ధ రంగాలలో ఉపయోగపడేవి. అల్లాహ్ సృష్టించిన వాటి రకాలను, రంగును వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. భూమి వివిధ రకాలైన పంటల్ని అందిస్తుంది. భూమిలో బంగారము, మణులు, మాణిక్యాలు, బొగ్గు, ఎన్నో ఖనియాలు నిక్షిప్తమై ఉన్నాయి. సృష్టిలోని ప్రతీదీ మన కోసం సృష్టించబడినదని, అన్నీ మన అవసరాలే తీరుస్తున్నాయని తెలిసినప్పుడు మన మనసు విస్మయానికి గురికాక తప్పదు. కొంతకాలానికి ప్రతీదీ నాశనమైపోయేదే. మరణించిన ప్రతి ప్రాణి తిరిగి లేపబడుతుంది. అదే తీర్పు దినం. ఆ రోజు అల్లాహ్ మాత్రమే అధికారి. అల్లాహ్ మనకు ప్రసాదించిన ప్రతి విషయంలోనూ మనం సమాధానం చెప్పుకోవాలి. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి మన దగ్గర భాష లేదు. అల్లాహ్ పట్ల మనం విశ్వాసం కలిగి ఉండడమే నిజమైన కృతజ్ఞత. అల్లాహకు మనలో ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు? మనల్ని సృష్టించి సర్వ సదుపాయాలు కల్పించిన అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపడం, అవిశ్వాసులుగా మారడం మహాపరాధం. మన కోసం లెక్కకు అందని నిర్జీవాలను సృష్టించి ప్రపంచమంతా పరచిన ఆ అల్లాహే అల్ ఖాలిక్, సృష్టికర్త, రూపకర్త, నిర్ణాయకుడు, ప్రతి దానికి దాని జతను జనింపజేసినవాడు, ఇంకా నాశనకారి కూడా. ఈ ప్రపంచమంతా ఆయన ఒక్క వాక్కుతోనే ఉనికిలోనికి వచ్చింది. అలాంటి అత్యంత శక్తిమంతుణ్ణే మనం ఆరాధించాలి. ఆయనే దానికి అర్హుడు.